విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రజాపాలనకు 100 రోజులు, కోటి ఆశలు కొండంత భరోసా. ఏపీకి తిరిగి ఊపిరిపోసిన కూటమి పాలన 5 ఏళ్ల వైసీపీ అరాచకం నుంచి 5 రూపాయలకే కడుపు నింపే స్థితికి. రాష్ట్రమంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు, వృద్ధులకు 1000 పెంచి 4000 పెన్షను. ఉద్యోగులకు 1వ తారీఖున వేతనాలు. కేంద్ర స్నేహంతో ప్రగతికి దారులు. పోలవరం, అమరావతిలో తిరిగి కదలికట. ప్రజాపాలనకు 100 రోజులు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జూన్ 12న ఏర్పడ్డది. దానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిన్న ఎన్డీఏ కూటమి పక్షాలు 3 పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సమావేశమయ్యారు. దాంట్లో మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ ఐటమ్గా ఇచ్చింది. ప్రజాపాలనకు 100 రోజులు కరెక్టే, కానీ అది ప్రజాపాలన, ప్రజా కంటక పాలన, కోటి ఆశలకి కొండంత భరోసాట. కోటి ఆశలు ఎక్కడున్నాయి, కొండంత భరోసా ఎవరికి ఇచ్చారు, ఎవరి ఆశలు తీరినాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఇంకోటి ఏం చెప్తున్నారు, కేంద్రం స్నేహంతో ప్రగతికి దారులు. ఏ ప్రగతికి దారులు పడ్డాయి కేంద్రంతో స్నేహంతోని? పోలవరానికి 15,000 కోట్లు ఏమైనా ఇచ్చారా? ఒక 50,000 కోట్లు పోలవరం పూర్తి చేయడానికి ఇచ్చారా? అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అప్పు. ఎట్లా భరోసా? ఎట్లా ప్రగతికి దారి? ఏ రకంగా ప్రగతికి దారి? కోటి ఆశలట, కొండంత భరోసా అంట. ఎవరికి భరోసా ఇచ్చారు? హెరిటేజ్ సంస్థకు భరోసా ఇచ్చారు. 500 కోట్ల లాభం వచ్చింది, కోటి ఆశల వాళ్ళ నెరవేరి ఇవాళ భరోసా వచ్చింది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఇది నిజం. లేదా ఈనాడుకో ఆంధ్రజ్యోతికో వచ్చి ఉండొచ్చు భరోసా. ఎందుకంటే ఈనాడు మార్గదర్శికి సంబంధించి కేసుల్ని ఉపసంహరించుకున్నారు, వాళ్ళకు భరోసా వచ్చింది. ప్రజలకు ఎక్కడ భరోసా వచ్చింది? ఇంకొక మాట చెప్తున్నారు, 5 ఏళ్ల వైసీపీ అరాచకం నుంచి 5 రూపాయలకే అన్నం అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. మరి మీరు 5 రూపాయలు పెట్టి అన్నం కొనుక్కో తినాలా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లలో ఆత్మ గౌరవంతో వాళ్ళు డబ్బులు వేస్తే వాళ్ళు 5 రూపాయల భోజనం, 10 రూపాయల బిర్యానీ తింటారు వాళ్ళు తినేది. మీరు ఇలా 5 రూపాయలకు పెట్టి భోజనం, మీరు పెట్టే భోజనం తిని మీ పైన డిపెండ్ అయ్యేటట్టు చేస్తారా అనేది వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకా 5 రూపాయల భోజనం తినే పరిస్థితి ప్రజలను తీసుకెళ్తారా? లేదంటే వాళ్ళే ఒక 500 పెట్టి ఫ్యామిలీతో పోయి తినే పరిస్థితిని, ఆర్థిక స్తోమతను కల్పిస్తారా? అది కదా ఎడపార్టీటు. అంటే 5 రూపాయలు అన్నం పెట్టారట, అయిపోయింది, కడుపులు నిండి అయిపోయింది. అంటే ప్రజలకేం 5 రూపాయలు అన్నం పెట్టాలి, 5 రూపాయల అన్నం కోసం వాళ్ళు ప్రభుత్వం పైన డిపెండ్ కావాలి. హెరిటేజ్ సంస్థలకి, ఈనాడు సంస్థలకి, ఆంధ్రజ్యోతి సంస్థలకి, ఇంకా కొన్ని సంస్థలకి 500 కోట్ల రూపాయల లాభం రావాలా? ఎక్కడ కొండంత భరోసా, కోటి ఆశలు అనేది ఇలా 100 రోజులు పూర్తి చేసుకున్నారు, పరిపాలన చేస్తున్న సంతోషం. కానీ మీరు పెట్టిన టైటిల్ కోటి ఆశలు, కొండంత భరోసా. ఏపీకి కేంద్రంతో స్నేహం ఉండటం వల్ల పరుగులు పెడుతుంది, ప్రగతికి దారి పడుతుంది. ఎక్కడ ప్రగతికి దారి పడలే. ప్రగతికి దారి పడితే తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి పదవుల ప్రగతికి దారి పడ్డది. వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా ఉన్నాయి తప్ప ప్రజల జీవితాలు ఇంకా మార్పు రాలే. ఎస్, అది మార్పు రాలే. ఇది ఇలా ప్రజాపాలనకు 100 రోజులు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. క్వార్టర్ 99కే ఇది వచ్చింది మార్పు. దీనికి ప్రగతికి దారి పడ్డది. ఈ కోటి ఆశలకి కొండంత భరోసా ఇచ్చారు. ఈ కొండంత భరోసా ఏ కోటి మంది ఆశలు అంటే తాగేటోళ్ళ కోటి మంది ఆశలకి భరోసా ఇచ్చిండు. 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తా, తాగండి, చావండి అని చెప్తున్నారు. ఇదా మీరు చేసేది? మీ క్యాబినెట్ నిర్ణయం దేనికోసం? మీరు నిన్న క్యాబినెట్ కూర్చుంది మద్యం ఎట్లా అమ్మాలి, ఎంత తక్కువ ధరకి ఎంత ఎక్కువ మందితో మద్యం తాగించాలని పాలసీ పెట్టుకునరా? నాణ్యమైన మద్యం అట, సరసమైన ధరలకట. ఎవడు అడిగిండు మిమ్మల్ని మద్యం కావాలని? ఎవడన్నా ధర్నాలు చేసిండా? మాకు తక్కువ ధరకి సారా అమ్మండి అని ఎవడన్నా ధర్నా చేసిండా, డిమాండ్ చేసిండా, రిప్రజెంటేషన్ ఇచ్చిండా? ఏ పొలిటికల్ పార్టీ ఇచ్చింది? ఏ ప్రజా సంఘం ఇచ్చింది? ఏ మహిళా సంఘాలు ఇచ్చినాయి? లేదా తాగుబోతు సంఘాలు ఇచ్చినాయా? అసలు ఎవరు అడగని దాన్ని, ఎవరు కోరుకోని దానికి అత్యంత ప్రయారిటీ ఇచ్చి క్యాబినెట్ కూర్చొని దాన్నే మొదటి ఎజెండాగా పెట్టుకొని 99 రూపాయలకే ఏంటి క్వార్టర్ అట, సిసలైన బ్రాండ్లు అందుబాటులో కాట. సిసలైన బ్రాండ్లు, అసలైన బ్రాండ్లు ఎవరు అడగలేదు. అడిగింది ఏంది? నాణ్యమైన విద్య అడిగారు, నాణ్యమైన వైద్యం అడిగారు. దాని గురించి క్యాబినెట్ మాట్లాడలే. ఎంత దౌర్భాగ్యం! సారా అమ్ముకునే దాని గురించి క్యాబినెట్లో మాట్లాడి మీకు నాణ్యమైన సరసమైన బ్రాండ్లు తీసుకొస్తాం అనే పరిస్థితికి వచ్చిందంటే
ఇలా మరి ఎడిపోతుంది ఈ విజను, ఏ ప్రగతికి దారులు పడుతున్నాయి అనేది ఇలా అర్థం కాని పరిస్థితి. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సామాన్య ప్రజలు, మేధావులు, ఇంటలెక్చువల్స్, చదువుకున్న వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదేం దౌర్భాగ్యం రా నాయన, ప్రజాపాలన అంటున్నారు, 99 రూపాయలకు క్వార్టర్ ఇస్తాం తాగండి అనే పరిస్థితికి తాగుడు గురించి మాట్లాడుతున్నారు తప్ప మనుషుల జీవన స్థితి గురించి, వాళ్ళ విద్య గురించి, వైద్యం గురించి మాట్లాడలేదని అనుకునే పరిస్థితి. అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం, పక్క రాష్ట్రాల్లో ధరల ఆధారంగా సగటు ధర, నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లు చిట్టి, రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ. ఇది దీనికోసం నిన్న క్యాబినెట్ మాట్లాడింది. ఇంకోటి ఏం మాట్లాడారు, దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు. ఈ ఉచితంగా మీరు ఇచ్చిన హామీ సిలిండర్లు అయితే దీపావళికి పోస్ట్ పోన్ చేస్తారు, మద్యం అమ్మకాలు, సారాయి ఇచ్చేదానికి 99 రూపాయలకి ఇప్పటికిప్పుడు అర్జెంట్ అయింది. అంటే మహిళలకు ఉపయోగపడే గ్యాసు ఉచితంగా మీరు ఇస్తానని సూపర్ 6లో పెట్టిన గ్యాసు ఇప్పుడు అంత అర్జెంట్ అనిపించట్లే మీకు. వాళ్ళ కోటి ఆశలకి భరోసా అయ్యారు మీరు ఎవరి కోటి ఆశలకి ఇస్తారో, తాగుబోతలకి, తాగేటోళ్ళకి మేలు కోసం ఎవరు అడగంది, ఎవరు కోరుకుంది, ఎవరు డిమాండ్ చేయని దానికి సంబంధించి ఆ కోటి ఆశలకు మీరు భరోసా ఇచ్చారు. కానీ వీళ్ళకైతే దీపావళికి వాయిదా ఇచ్చారు. ఇంకా దీపావళి అయితే, ఇంకో దీపావళి అయితే మళ్ళీ దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీలు అన్నీ ఉంటాయి. దీనిపైన ఏ కమిటీలు ఉన్నాయి, ఏ కమిటీలు వేసినా సారాయి పైన తొందరగా వస్తాయి రిపోర్ట్లు, మిగతా వాటిపైన రావు. నిరుద్యోగ వృత్తి పైన రాదు, బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ అంటారు, అది రాదు. తల్లికి వందనం పైన రాదు, రైతు భరోసా పైన రాదు. ఏ భరోసా ఇచ్చారు మీరు? కోటి ఆశలకి కొండంత భరోసా అంటున్నారు, రైతు భరోసా ఇచ్చిన దిక్కులేదు ఇవాళ, తల్లికి వందనం ఇచ్చిన దిక్కులేదు ఇవాళ అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆంధ్రజ్యోతి రాసింది దీపావళి నుంచి అయితే ఉచిత సిలిండర్, కానీ రేపే మీకు సారా అమ్ముతో తాగండి అని చెప్పారట. దాని గురించి రాసింది. జగన్ పత్రిక 650 కోట్లు, ఇది అధికార దుర్వినియోగమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. వాస్తవమే, జగన్ పత్రిక 650 కోట్లు ఇస్తే అధికార దుర్వినియోగం అవుతుంది, వాస్తవమే. దాంట్లో 100కు 100 నిజం ఒకళ్ళు ఇచ్చి ఉంటే. ఓన్లీ జగన్ పత్రికే ఇచ్చారా? మరి ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థ లాంటి వాటికి ఇస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు సంస్మరణ సభ అధికారికంగా చేశారు ప్రభుత్వ ఖర్చుతోని. ఆయన ఏ ప్రభుత్వం పదవి నెరవేర్చిండని అధికారికంగా చేశారు? ఏంది ఆయనకి ప్రభుత్వానికి ప్రజలకున్న సంబంధం? ఆయన ఒక వ్యాపారస్తుడు, పచ్చళ్ళ వ్యాపారం, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ సైడ్కి ఒక పత్రిక పెట్టిండు. పత్రికా రంగంలో సేవ చేసిండు, తప్పులేదు. కానీ పత్రికా రంగంలో ఈనాడు రామోజీరావు గారు లేరు. అనేక మంది పత్రికా జర్నలిస్టులు ఉన్నారు, పత్రికా అధిపతులు ఉన్నారు. అందరికీ రేపు అట్లా చేయలేతరా? ఎందుకు మీ వాత్సల్యం, మీ ప్రేమ, వాళ్ళ మీద మీకు ఉన్న బాండింగ్, కనెక్టివిటీ? ఆయన పైన ఉన్న కేసులు, వాళ్ళ సంస్థల పైన ఉన్న కేసులు విత్డ్రా చేస్తారు. ఇప్పుడు ఈయన 650 కోట్లు ఇస్తే మీరు 1300 కోట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 1300 కోట్లు కాదు, 2900 కోట్ల రూపాయల మార్గదర్శికి లాభం చేకూర్చారు మీరు. డిపాజిట్లకు సంబంధించి కేసు ఉంటే ఆర్బీఐ స్వయంగా సెక్షన్ 45 కింద ఇది చట్ట విరుద్ధం అని ఇస్తే ఆ కేసును మీరు డ్రాప్ చేశారు. ఇది దుర్మార్గమే, అది దుర్మార్గమే. మీరు ఏంది ఏంటి చెప్తుండు? ఆ ఒక్క పత్రికే 440 కోట్లు ప్రభుత్వ ప్రకటనలో, మిగతా వాటన్నిటికీ కలిపి 400 కోట్లే. ఈ చెల్లింపుల తీరుపై విచారణ జరపాలని మంత్రివర్గ నిర్ణయం. వాలంటరీ సర్వీసు నిరుడు ఆగస్టులోనే ముగిసింది. అయినా 9 నెలలు జీతాలు చెల్లింపు, ఉద్యోగంలో లేనప్పుడు జీతాలు ఎలా ఇవ్వడం అంటూ మంత్రుల సందేహం. రాష్ట్ర విజన్ ప్రణాళిక పేరు స్వర్ణాంధ్ర 47 అట. ఈ చెల్లింపులు చట్టవిరుద్ధం అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు భార్యని చైర్మన్ పెడతాడు భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్కి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి హెరిటేజ్ సంస్థలకి ఆమె అధిపతి. ఇట్లా రాజకీయాలలో వీళ్ళు సైడ్ ఉంటేనే ఇక వ్యాపారాలు నిర్వహిస్తారు. మళ్ళీ మేము అంతా ప్రజాసేవకే ఉన్నాం, మాకు మా జీవితాలే ప్రజలకు అంకితం అంటారు. వాళ్ళ ఆస్తులు వేల కోట్లు పెరుగుతున్నాయి. ఇది హెరిటేజ్ సంస్థకి ఇప్పుడు చైర్మన్ ఉన్న భువనేశ్వరి గారికి సంబంధించి సంస్థలో 500 కోట్ల రూపాయల లాభం వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే. ఏ పేద ప్రజల కంచంలో ఒక ముద్ద రాలే. ఇప్పుడు వీళ్ళైనా ఈయన భార్యకి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యకి సంబంధించిన సంస్థకి ఇచ్చినా, రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణికి సంబంధించిన సంస్థలకు ఏదైనా లబ్ధి చేకూర్చినా, లేదా ఆయన కోరుకున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలకు లాభం చేకూర్చినా ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మీరు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది వాస్తవం. వాలంటరీ సర్వీసు నిరుడు ఆగస్టులో ముగిసిందట. ఎట్లా జీతాలు ఇస్తారు అంటున్నారు.
వాలంటరీ సర్వీసులు నేడు ఆగస్టులో ముగిస్తే ఎట్లా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అని 5,000 రూపాయలు పేద ప్రజలకి వాలంటీర్లకు ఇచ్చే దాని మీద కక్కుర్తిపడి దాంట్లో చర్చించాను నిన్న. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లకు గుండు గీసే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు తొలగించే కార్యక్రమం. నేడు ఆగస్టులోనే అయిపోయింది. రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మేము కూడా చేయము. రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేసిండా చేయలేదు పక్కన పెడితే, ఆగస్టులో నిజంగానే వాళ్ళకి రెన్యువల్ కాకపోతే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా? వాళ్ళని రెన్యువల్ చేయలేదని ఎందుకు ఎలక్షన్ టైంలో ఒకసారి కూడా చెప్పలేదు? నిజంగానే చేయకపోతే వాళ్ళని మిమ్మల్ని రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేను వస్తే చేస్తా అని ఎందుకు చెప్పలేదు? నేను వస్తే 10,000 ఇస్తా అన్నమంటే రెన్యువల్ సంగతి నీకు తెలియదా ఆ రోజు? ఇదంతా ఏంటంటే ఎత్తేసే కార్యక్రమం. దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. వాలంటీర్ని 2,60,000 వాలంటీర్ని నిజంగానే జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయకపోతే, ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఆయన, చేయకుండా ఉండరు అనే పరిస్థితి ఉండదు. ఒకవేళ చేయకపోయినా ఇవాళ మీకు అధికారం ఉంది, పవర్లో ఉండరు, మీరు చేయొచ్చు. అనేక విషయాలలో పాత అని తీస్తారు కదా, కదంబరీ జత్వాని పాత కేసు కాదా, తీయలే, ఓపెన్ చేయలే, వీళ్ళది కూడా ఓపెన్ చేసి రెన్యువల్ చేయండి, ఏం తప్పే ఉంది అనేది వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. ఇంకొకటి, చంద్రబాబు విజన్ సూపర్, ఆలోచనలో దశాబ్దం ముందుంటారు, సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా, కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన చూసి నేర్చుకోవాలి, నిధులు లేకపోయినా 100 రోజుల్లో అద్భుత పాలన, వస్తూనే 7,000 పెన్షన్ ఓ హిస్టరీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు పాలాభిషేకాలు, సన్మానాలు కార్యక్రమం చేశారు. ఒకళ్ళకి మించి ఒకళ్ళు పొగుడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు పొగుడుతురు, అసలు పవన్ కళ్యాణ్ గారిని మించినోడు ఈ భూమి మీద లేడు, నేను అట్లాంటి వ్యక్తిని చూడాల రాజకీయ నాయకుడు అని ఆయన అంటే, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి విజన్ సూపర్, ఆయన విజన్ సూపర్, ఆయన చూసి నేర్చుకోవాలి కష్టపడటం ఎట్లో. చేతిలో చిల్లి కావ లేకుండా కూడా పెన్షన్లు పెంచిండట, చేతిలో చిల్లి కావ లేకుండా కూడా జీతాలు ఇచ్చిండు అని చెప్తుండే. ఎట్లా ఇచ్చిండు? హెరిటేజ్ ఆస్తులు అమ్మిచ్చిండా? మిమ్మల్ని మీరు పొగుడుకోవటానికా? ప్రజల గురించి ఏమైనా మాట్లాడండి. ఇలా వరదలో ఉన్న ప్రజల గురించి, బాధల గురించి, రైతుల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఒకళ్ళపైన ఒకళ్ళు పాలు పోసుకునే కార్యక్రమం చేస్తే ప్రజలకి ఏం అరగదు. ఆయన చెప్తుండు, ఆయన విజను చాలా ఉంటుందట, కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన చూసి నేర్చుకోవాలట. ఏ కష్టం? ప్రజల కష్టాలు ఎట్లా తీర్చాలో ఆయన గురించి నేర్చుకుంటారా? నిధులు లేకపోయినా 100 రోజుల్లో చేశారట. 100 రోజుల్లో 1000 అడుగులు. రేపటి నుంచి 10 రోజులు ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, పవన్ పోరాట యోధుడు, కూటంపేటలో చంద్రబాబు. ఇది ఈయన చంద్రబాబు నాయుడు గారు పవన్ పోరాట యోధుడు. ఎవరిపైన పోరాటం చేసిండు? ఏ పోరాటం వల్ల ఏ ఫలితాలు వచ్చినాయి ప్రజలకి? విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కోసం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏమైనా ప్రైవేటీకరణ ఆపడానికి పోరాటం చేసి ఆపిండా? లేదు. వాలంటీర్లు నియమించే దానిపైన, వాలంటీర్లని మళ్ళీ రెన్యువల్ చేసే దానిపైన పోరాటం చేసి నియమించిండా? పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం విద్యని జగన్మోహన్ రెడ్డి అందిస్తే దాన్ని ఎత్తేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే దాని మీద పోరాటం చేసి పేద ప్రజలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఉంచండి అని పోరాటం చేసిండా? దేనిపైన పోరాటం చేసిండు అనేది తెలియదు, కానీ పోరాట యోధుడు అంటాడు. 100 రోజుల్లో 1000 అడుగులు వేశారట. మరి 100 రోజుల్లోనే 1000 అడుగులు అయితే మరి 300 ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సంవత్సరానికి 365 రోజులు, మొత్తం 1500-1600 రోజులు ఉంటాయి. ఎన్ని వేల అడుగులు వేస్తారు? ఆ అడుగులు రాజకీయాలకి, రాజకీయ నాయకులకి ఉపయోగపడతాయి, నిజంగా ప్రజలకి ఏమైనా ఉపయోగపడతాయి అనేది చూడాలి. వైసీపీకి బిగ్ షాకు, మాజీ మంత్రి బాలినేని గుడ్ బై. ఫలించని జగన్, సజ్జల బుజ్జగింపులు, మంత్రి పదవిని వదులుకొని ఆనాడు వైసీపీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కానీ మంత్రిగా పూర్తికాలం ఛాన్స్ ఇవ్వని జగన్, సీట్ల కేటాయింపులు ఇద్దరి మధ్య తకరారు, ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిపైన విభేదాలు, జగన్ చాలా తప్పులు చేశాడు, ఇంకా మారలేదు అని బాలినేని చెబుతుండే. నేడు పవన్తో భేటీ అవుతారట. వైసీపీకి అయితే ఒక రకంగా ఒంగోలు, ప్రకాశం జిల్లాలో బిగ్ షాక్ అన్నట్టే. సీనియర్ నాయకుడు ఆయన, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రి పదవిని త్యాగం చేసి వైఎస్ఆర్సీపీ జగన్ ఎంట నడిచిండు. కానీ ఆయనకి ఇవ్వాల్సినంత విలువ ఇయ్యలేదు, ఆయన అవమానించారు ఒక రకంగా. 2.5 సంవత్సరాలు మంత్రి చేసిన తర్వాత పక్కన పెట్టారు అంత సీనియర్ నాయకుడిని. కంటిన్యూ చేయాల్సింది పెట్టడంతో పాటు పార్టీలో ప్రయారిటీ తగ్గించారని, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈయన పక్కన పెట్టారనేది. అదే మొన్న టిక్కెట్ల కేటాయింపులో కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదు, ఆయన చెప్పిన వాళ్ళకి లేదనేది. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని నియమించే దాంట్లో కూడా విభేదాలు వచ్చినాయట.
ఇది జగన్మోహన్ రెడ్డి నైజం మార్చుకోలేదు కాబట్టి నేను పార్టీ మారుతాను అంటాడు. ఇది వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన యాటిట్యూడ్లో మార్పు రావాలి. ఎందుకంటే అడ్డగోలుగా దాదాపు 100 మందికి టికెట్లు ఇటోడినట్టు అటోడినట్టు ఎవరి మాట ఆయన కూడా మార్చేసిండు. ఇవాళ అనుభవిస్తాను. అయినా మార్పు రాలేదనేది ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆయన జనసేన అధినేతతో భేటీ అవుతున్నాడు. జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. ఇది ఒక వార్త. సాక్షి పేపర్ చూద్దాం. జమిలీకి జై, కోవింద్ కమిటీ సిఫార్సుల కేబినెట్ ఆమోదం, ఒకే దేశం ఒకే ఎన్నిక కేంద్రం పచ్చజెండా, స్వాగతించిన బీజేపీ ఎన్డీఏ పక్షాలు. ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ విపక్షాలు. శీతాకాల సమావేశాల్లోనూ బిల్లు పెట్టే అవకాశం అంట. 2 దశల్లో కోవింద్ కమిటీ సిఫార్సు, 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని. ఒక దశ పార్లమెంట్కి, అసెంబ్లీకి, ఇంకో దశ మళ్ళా అవి నిర్వహించిన ఇంకొక 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎన్నికలు మొత్తం కూడా ఒక దశలో నిర్వహించాలి. ఈ 2 ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని పెట్టుకున్నారు. జమిలీకి జైగొట్టిందంటే నేను కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాను. జమిలీ బిల్లు పెట్టాలి, బిల్లుకి ఆమోదం చేయించుకోవాలని చెప్పి పార్లమెంట్లో కేంద్ర క్యాబినెట్ అయితే ప్రైమరీగా ఆమోదం తెలిపింది. దీనిపైన మరి దేశంలో అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఇవ్వాలి. 2/3 మెజార్టీ అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో వాళ్ళకి ఉంటేనే దీనిపైన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 ప్రకారం అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీకి సంబంధించి కాల పరిమితి నిర్ణయించే వ్యవహారాలలో సవరించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తయ్యాయి, కొన్ని ఉన్నాయి. అప్పటికి జమిలీ ఎన్నికలు నిర్వహించే 2029కి 5 సంవత్సరాలు పూర్తయి, అప్పటికి ఇంకా 6 నెలల ముందే 5 సంవత్సరాలు పూర్తయ్యాయి ఉన్నాయి. సంవత్సరం ముందు 5 ఏళ్ళు పూర్తయ్యాయి ఉన్నాయి. 4 ఏళ్ళు పూర్తయి ఇంకొక సంవత్సరం చేయాల్సినవి ఉన్నాయి. ఇగో ఇట్లాంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాటి మీద ఏ నిర్ణయం తీసుకోవాలి, వాటిని డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా, లేదా పోస్ట్ పోనో ప్రీపోనో చేయాలన్నా, వీటన్నిటిపైన రాజ్యాంగంలో ఆర్టికల్ 83, ఆర్టికల్ 172ని అమైండ్ చేయాలి. అమైండ్ చేసిన తర్వాతనే దాదాపు పదుల సంఖ్యలో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప అది కాదు. సవరించాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ మరి ఇప్పుడు ఉండే పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీకే 240 ఉన్నాయి, పూర్తి మెజార్టీ లేదు. మరి ఎంతవరకు ఇది పాసిబిలిటీ అయింది? దీంతోనే అసలు ప్రజలకి ఏం లాభం అనేది ఇప్పుడు చర్చ. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ప్రజలకి ఏం లాభం, రాజకీయ పార్టీలకు లాభమా, అసలు నిజంగానే ప్రజలకు లాభం ఉందా అనే ఒక చర్చ కూడా ఉంది. రాజకీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు మాకు మేలు జరిగిద్ది, ఒకే దేశం ఒకే ఎన్నిక అయింది అనే ఒక ఉద్దేశం దీని వెనకుంది అనేది కొంతమంది ఇంటలెక్చువల్ చెప్తుంది. లేదు ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ప్రజలకి లబ్ధి ఉంటుంది, ఈ ఎన్నికల కోడ్లు, ఎన్నికలు, ఈ తతంగం ప్రతిసారి రాకుండా ఇక 5 years కంటిన్యూగా పరిపాలన చేయొచ్చు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పి ఒకవైపు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది అటు భారతీయ జనతా పార్టీకి, ఇది కాంగ్రెస్ పార్టీకి, 2 పార్టీలు జాతీయ పార్టీలకి ఈ జమిలీ ఎన్నికలైతే కొంత ఒకళ్ళకి మేలు జరగవచ్చు, ఒకళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జు, అంటే మోడీ ప్రభుత్వం పైన యాంటీ ఇన్కమెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు జమిలీ ఎన్నికలు పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది, కానీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది ఒక వార్త. దుర్మార్గం, మహా అపచారం, తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపాటు. ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోమారు నిరూపించారు. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో లడ్డూ తయారు చేసే దాంట్లో నెయ్యి ప్యూర్గా వాడతారు, ఆవు నెయ్యిని, కానీ పశువులకు సంబంధించిన కొవ్వును వాడారు దాంట్లో, నూనెల్ని అని చెప్పి ఆయన సెన్సేషనల్ కామెంట్ చేసిండు. అది తిరుమల అనేది ఒక పవిత్రమైంది, మరి అంత ఈజీగా పశువుల నూనెతో తయారు చేస్తారా, అంత నీచానికి ఒడిగడతారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి రాజకీయం కోసమే అనడా, ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పరిపాలన పైన ఇగో ఇట్లా కూడా సెంటిమెంటు, హిందువుల మనోభావాలని కనెక్ట్ చేస్తూ ఆయన మీద విషం కక్కే కార్యక్రమమా? నిజంగానే కలిపారు. నిజంగానే కలిపి ఉంటే బయటపడేది. చంద్రబాబు నాయుడు గారు పోయి నెయ్యి కలపడు, లేదా భూమన కరుణాకర్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, లేదా ఇంకో ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు కలపరు. కలిపేది ఎవరు? ఆడ కొంతమంది ఆగమ పండితులు ఉంటారు. ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి వాళ్ళు పురాతన కాలం నుంచి వాళ్ళే దానికి సంబంధించిన ప్రసాదాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళ పాత్రే ఉంటుంది. వాళ్ళు నిజంగానే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అది నిజం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకో రాజకీయ నాయకుడు ఇస్తే అది రాజకీయాల కోసం ఆఖరికి
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడుకుంటున్నారు అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఇది ఆయన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. విశ్వసనీయత ఏమాత్రం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బయట ఇట్లాంటి మాట, ఇది ఒక సున్నితమైన అంశం, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని నిజంగానే అసలు వాడారా లేదు పక్కన పెడితే, నిజంగానే వాడి ఉంటే దానిపైన ఇంటర్నల్ కమిటీ చేసి రుజువు చేసి చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా బయట పెట్టి మొత్తం తిరుమల పరువును బయట పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానంతో చంద్రబాబు నాయుడు గారికి ఇక అసలు పుట్టుకతో నుంచి సంబంధం ఉంది, ఆ ప్రాంతానికి సంబంధించి. అట్లాంటి వ్యక్తి అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాంట్లో నిజాలు ఏందో అనేది ఆ పండితులు వచ్చి బయటికి చెప్పాలి. అక్కడ ఆ ఏదైతే ఆ ప్రసాదం తయారు చేసే దాంట్లో కీలకంగా వ్యవహరించే ఆ పండితులు వచ్చి బయటకు చెప్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది తప్ప ఈ రాజకీయ స్టేట్మెంట్కి విలువ ఉండదు. తెలంగాణకి 8, ఏపీకి 0. తెలుగు రాష్ట్రాలకి ఏడాది సమకూరిన కొత్త మెడికల్ కాలేజీలు ఇవి. 400 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ విద్యార్థుల జాక్పాటు. కూటమి సర్కార్ నిర్వాహకతో ఏకంగా 700 సీట్లు నష్టపోయిన ఏపీ నీట్ ర్యాంకర్లు. తెలంగాణకి 8 వచ్చినాయట కాలేజీలు, మెడికల్ కాలేజీలు. ఏపీకి 0. మరి ఏపీకి 0 రాకపోతే ఏమవుతాయి? తెలంగాణ వాళ్ళు రాయలేదుగా లెటరు, మేము విస్మయం వ్యక్తం చేస్తున్నాం, ఎట్లా మాకు పర్మిషన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేయండి అని రాయలే. ఏపీ ప్రభుత్వం రాసింది. ఎట్లా మాకు మెడికల్ సీట్లు భర్తీ చేసుకోవడానికి ఆ పర్మిషన్ ఇచ్చారు, మాకేది అలవాట్లో విస్మయం వ్యక్తం చేస్తున్నాం అన్నాక ఇంకెందుకు 0 కాబట్టి గుండు 0 ఇది ఏమైంది? మరి లెటర్ రాశారు, ఏపీ ప్రభుత్వం లెటర్ రాసింది, మాకొద్దురో బాబు, మాకు మెడికల్ సీట్లు వద్దు, మా దగ్గర డాక్టర్లు చదివేవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు చదవడానికి మేము ఏర్పాటు చేసుకుంటుంటే పేదోళ్ళకి ఎట్టెత్తావు నువ్వు అని విస్మయము, విచారం వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేయాల్సింది, హర్షం వ్యక్తం చేయాల్సిందట. ఇక అది చేస్తే మరి 0 కాబట్టి ఏముంటుంది? మెడికల్ కాలేజీ సంబంధించి ఇది పులివెందులకు సంబంధించి కాలేజీ, పూర్తయిన కాలేజీ బిల్డింగు, ఇక్కడ మాకు వద్దు అని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో కాలేజీ లేదు, శిలాఫలకం ఉంది, మరి సీట్లు ఎలా వచ్చాయి బాబు? ఇది మహేశ్వరంలో మెడికల్ కాలేజీ సంబంధించి ఫౌండేషన్ వేసింది కేసీఆర్ ఉన్నప్పుడు, బిల్డింగ్ లేదు కానీ ఇక్కడ సీట్లు భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ సీట్లు భర్తీ చేసుకోవడానికి కూడా ఇచ్చారు అవకాశం, కానీ మాకు వద్దు అని చెప్పి లెటర్ రాశారు. విస్మయం వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఒక వార్త. సూపర్ 6 పోస్టర్ అంటించి ఊరేగించాలి. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి కాకాని. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే వారిని ఎలా ఊరేగించాలి? మొన్న వరదల సాక్షిగా అమరావతి నీట మునగడాన్ని ప్రపంచం చూసినా ఇంకా బుకాయించే వారిని ఏమనాలి బాబు? 100 రోజుల పాలనపై నిస్సిగ్గా అసత్యాలు. సూపర్ 6 పోస్టర్ని చెవుకు అంటించి ఊరేగించాలట. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, జీవోలు ఉన్నాయట, ఏదో జీవోలు ఏది మెడికల్ సీట్లకు సంబంధించి ఆ జీవోల కాపీని జగన్మోహన్ రెడ్డి చెవుకు గట్టి ఊరేగించాలన్నాడు. మరి ఆ జీవోలు ఏందో బయట పెడితే దానికి కౌంటర్గా అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సూపర్ 6 పోస్టర్ని చంద్రబాబు నాయుడు గారి ఇది పోస్టర్ని అంటించి ఊరేగించాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి అని చెప్పి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి మొత్తానికి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, మొత్తం గవర్నమెంట్ కాలేజీలు రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తుండు. మొన్న వరదల సాక్షిగా వాస్తవంగా అమరావతిలో నీళ్ళు వచ్చినాయి, అది హైకోర్టుకు సంబంధించి సెక్రటరియట్ ప్రాంతము, ఎమ్మెల్యేల నివాసాల సముదాయం దగ్గర కూడా నీళ్లు మొత్తం జామ్ అయినాయి. కానీ లేదు ఆడ అద్భుతమైన పట్టణం అని వాళ్ళు చెప్తున్నారు. వరదలో మునిగే అవకాశం ఉందని దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇది నమస్తే తెలంగాణ సాక్షికి సంబంధించి. పురంధరేశ్వరి ఉండబట్టే పొత్తట. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాకపోతే పొత్తు ఉండేదే కాదేమో. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, 100 రోజుల పాలనపై ఈ నెల 20 నుంచి 6 రోజుల ప్రచారం. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పాపం పురంధరేశ్వరి గారిని కూడా పొగిడే కార్యక్రమం చేశారు వాళ్ళ వదిన గారు. ఆమె వల్లనే ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉండబట్టే బీజేపీతో పొత్తు అయింది, బీజేపీతో పొత్తు ఉండబట్టే కేంద్రం ప్రభుత్వం సహకారం ఉండబట్టి ఇవాళ మనం సీట్లో కూర్చొని బతికి బట్టగట్టినాం, లేదంటే మన పరిస్థితి ఎక్కడుండేటోళ్ళమో అనే ఆయన ఉన్న మనసులో భావాన్ని బయట వ్యక్తం చేసిండు పాపం. వాస్తవం అది. పురంధరేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రావుతే, ఎందుకంటే సామాజిక వర్గం సుట్టరీకం కుటుంబం కాబట్టి ఆమె తహతహలాడించి చంద్రబాబు నాయుడు గారిని పొత్తు బీజేపీతోని కలపటానికి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించారు. ఆ పొత్తు వల్లనే ఇవాళ కేంద్రం ఎన్నికలలో సహకరించడం వల్లనే గెలిచింది. ఆ గెలవటం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి ఏంటి అనేది ఆయన ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించి ఆయన కూడా ఆయన మనసులో ఉన్నది బయటపెట్టిండు. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇక నాణ్యమైన మద్యం
ఇక నాణ్యమైన మద్యం అట. ఇప్పుడు దాకా ఏమి ఇచ్చారు? ఏదో నిన్నటిదాకా నాణ్యమైన సరుకులు, నాణ్యమైన బియ్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అంతా ఇచ్చి ఇక అయిపోయింది. ఇక నాణ్యమైన మద్యం ఒకటే మిగిలినట్టు ఈనాడు పత్రిక వార్త రాసింది. ఇక నాణ్యమైన మద్యం అట. ఎవడడిగిండు నాణ్యమైన మద్యం? అడిగారు ఎవరన్నా? రిప్రజెంటేషన్లు ఇచ్చారా? దేనికి నాణ్యమైన మద్యం? ఎవరి కొంపలు కోల్చడానికి అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. కోట్ల ధర 99, 1000 కోట్లతో రాష్ట్రంలో బిడ్స్, చట్టసభల్లో బీసీలకి 30% రిజర్వేషన్లు, రైతులు సంతకం లేకుండా కౌలు కార్డులు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పారసారథి. జగన్ భార్య చైర్మన్ గారు సాక్షి పత్రికకు దోచిపెట్టారు. వాలంటీర్లతో పత్రిక కొనిపించేందుకు 2 ఏళ్లలో 205 కోట్లు, 5 ఏళ్లలో ప్రకటనల రూపంలో దోచిపెట్టింది 443 కోట్లు. మిగతా పత్రికలన్నీ కలిపినా అంత మొత్తం ఇవ్వలేదు. మంత్రివర్గం మండిపాటు, సమగ్ర విచారణకు నిర్ణయం. ఇది చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇస్తున్నారా? ఏంటంటే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారట. ఇక కథం అయిపోయా, మా బాధ్యత అయిపోయింది, బంతి కేంద్రం కోర్టులో ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదా ఇస్తారా అనేది నిజంగానే మీరు ఇవ్వాలనుకుంటే కేంద్రంలో ఉంది మీరు గారు. అయితే అది చట్టసభల్లో 33% రిజర్వేషన్ నిజంగానే మీకు చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉంటే అవ్వాలి. కాదు, అది చెయ్యరు మీరు. ఇది ఆయన చెప్తుండే. జగన్ భార్య చైర్మన్ ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారట. ఆయన భార్య పత్రికకి దోచిపెడితే మీరు ఇటు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, రామోజీరావు గారికి సంబంధించిన ఈనాడుకి మీరు దోచిపెట్టే కార్యక్రమం మీరు చేస్తారు. వారు చేసింది వారు చేస్తారు, మీరు చేసింది మీరు చేస్తున్నారు. మధ్యలో ప్రజలే బకరాలు అవుతున్నారు. ఇది మొత్తానికి ఈనాడుకి సంబంధించి ఇది ఈనాడు దిశ చూద్దాం. వందనం. కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు, 64 లక్షల మందికి పెన్షన్ల దేశంలోనే ప్రథమం. 64 లక్షల మందికి దేశంలో ప్రథమం కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు 64 లక్షల మందికి ఇచ్చిండు. మీరు ఒక 1000 రూపాయలు పెంచి ఇచ్చారంటే గ్రేటు. 47 లక్షలు మీరు ఉన్నప్పుడు ఉంటే దాన్ని 64 లక్షలకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు తెలుసు. కానీ 3000 ఉన్నదాన్ని మీరు 4000 చేశారు. అది మీ గొప్పతనం. నిరుద్యోగులకు వరం మెగా డిఎస్సి. మరి నిరుద్యోగులకు వరం మెగా డిఎస్సి ఓకే. మరి నిరుద్యోగ భృతి ఏది? పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తులకు రక్షణ. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు. పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ జీవం పోస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. సుపరిపాలనకు ప్రజావందనం అట. ఇది సరే, వందనం ఓకే, 100 రోజుల పాలనకు వందనం. కానీ తల్లికి వందనం ఏంది కథ అని తల్లులు అడుగుతున్నారు. ఇక దానికి కూడా సమాధానం చెప్పాలా. తల్లికి వందనం గురించి మాట్లాడితే విలువ ఉంటుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. 151 సీట్లు ఉన్నాయని విర్రవీగితే 11 సీట్లకే పరిమితమయ్యారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల పెండింగ్ బిల్లు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. వాస్తవమే. సహకారం లేకుండా, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేంద్ర సహకారం ఉంది, కేంద్రానికి మీ సహకారం ఉంది, కానీ రాష్ట్రమే అభివృద్ధి చెందట్లే. బాధ వచ్చింది ఏంటంటే కేంద్రానికి మీ సహకారం ఉంది, కేంద్రం నుంచి మీకు సహకారం వ్యక్తిగతంగానో పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా లేదనేది ఇలా సమస్య. ప్రజల పరంగా ఉంటే అమరావతికి ఒక 50,000 కోట్లు, పోలవరానికి ఒక 50,000 కోట్లు మన బడ్జెట్లో వచ్చాయి. మరి మీరు ఏం సహకారం తీసుకుంటున్నారు, మీరేమి ఇస్తున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే సహకారాలు రావట్లే. మీ రాజకీయాలు, రాజకీయ పదవులు, రాజకీయ పబ్బాలు గడపడానికి మీ సహకారాలు ఉన్నాయి తప్ప అది లేదు. ఇంకోటి, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే వాస్తవంగా. అది ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, అది ఏ స్థాయి వ్యక్తి అయినా తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే. కానీ తెలుగుదేశం పార్టీ అయితే ఒక రకంగా, పచ్చబిళ్ళ తీస్తే ఒక రకమైన శిక్ష. పచ్చబిళ్ళ తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే అధికారులు శిక్షించవద్దు, పనిచేయాలి, కాఫీ టీ పోసి అనే నినాదం కాకుండా, అది పచ్చబిళ్ళ అయినా, 3 రంగుల బిళ్ళ అయినా, ఇంకో బిళ్ళ అయినా, బ్లూ బిళ్ళ అయినా, ఎల్లో బిళ్ళ అయినా శిక్ష పడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళకి, బాధితులకి న్యాయం జరగాల్సిందే. ఇది దిశ పేపర్స్ నుంచి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.